నాకు ఆదిరెడ్డి గారికి అసలు ఏం జరిగింది, మా మధ్యలో ఫైట్ ఏంటి, అసలు ఆదిరెడ్డి గారు నన్ను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేయడానికి రీజన్ ఏంటి, ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన. అసలు ఆదిరెడ్డి గారు చేస్తూ ఉన్న స్టాండ్ ఏంటంటే బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ పేజెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా అన్ని సీన్స్ అన్ని ఏమేమి జరుగుతూ ఉన్నాయో లీక్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వాయిస్ మెయిల్ అయితే పెట్టారంట బ్రాడ్కాస్ట్ ఛానల్లో. ప్రతి ఒక్క రివ్యూర్ని అనుకుంటూ, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అనుకుంటూ. అసలు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళకి దానివల్ల ఏం మనీ రావు, వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉన్నందుకు కావచ్చు, వాళ్ళు వాట్ ఎవర్ వాళ్ళు ఇస్తూ ఉన్న లీక్స్ గురించి కావచ్చు, వాళ్ళు ఏదో వాళ్ళ ఛానల్ని బిల్డ్ చేసుకుందామని అంతా కష్టపడి నిద్ర లేక, తిండి లేక, తిప్పలు లేక ప్రతి నిమిషం ఆ లీక్స్ తెలుసుకొని మన గురించి మన కోసం చెప్తా ఉంటే ఆడియన్స్ దాన్ని చూసి ఇంకా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతూ షోని చూద్దాం, ఎపిసోడ్ని చూద్దాం, ఏమవుతుంది ఏందని చెప్పేసి ఇంకా ఇంట్రెస్టింగ్గా బిగ్ బాస్ చూడాలని చాలామంది అనుకుంటా ఉన్నారు. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అసలు ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ పేజెస్ని, రివ్యూయర్స్ని స్ట్రైక్ వేపిస్తాం, లీక్స్ డైరెక్ట్ ఇస్తే అది దాన్ని అనడం కరెక్టా కాదా కింద కామెంట్ చేయండి. అసలు ఆదిరెడ్డి గారు అసలు రివ్యూస్ ఇస్తూ ఉన్నారు, లీక్సే ఇవ్వట్లేదా, ఆయన అందరికంటే జెన్యూనా, పత్తిత్తా అని మీరు అనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో కూడా లీక్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి, అండ్ ఆదిరెడ్డి గారు నన్ను సీజన్ 8లోనే బ్లాక్ చేశారు. ఎందుకు అంటే నేను చెప్పే రివ్యూస్కి, ఆదిరెడ్డి గారు చెప్పే రివ్యూస్కి కొంచెం కాంట్రవర్సీగా వెళ్ళినందుకు ఆయన నా మీద కొన్ని సెటైర్లు వేసి మాట్లాడడము, నా మీద రోస్ట్ చేసినట్టు మాట్లాడడము, నేను ఆయన గురించి మాట్లాడడం అట్లా జరగడం వల్ల ఆయన నన్ను బ్లాక్ చేసినట్టు. స్టిల్ చూడండి కావాలంటే, ఇంకా అన్బ్లాక్ తెలియదు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆయనకు వ్యూస్ తక్కువ వస్తూ ఉన్నాయని చెప్పేసి బిగ్ బాస్ పేజెస్ వల్ల లీక్స్ వస్తూ ఉన్నందుకు ఇక్కడే ఆడియన్స్ అందరూ న్యూస్ తెలుసుకొని ఆయన వీడియోస్ చూడట్లేదు అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతూ ఇలా వీళ్ళ వల్ల నా వ్యూస్ తగ్గిపోతా ఉన్నాయని చెప్పేసి, అండ్ రివ్యూర్స్ కూడా కొత్త వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు, నాకు వ్యూస్ తగ్గిపోతా ఉన్నాయి దీనివల్ల అని చెప్పేసి ఒక ప్లాన్తో ఇట్లా మాట్లాడడం, తన బ్రాడ్కాస్ట్ 2 lakhs ఉన్న బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇట్లా మాట్లాడడం ఎంతవరకు